మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన శివశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ గా ఎదిగిన వైనం ఎంతో మందికి స్ఫూర్తి. చిరంజీవి స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చి స్థిరపడిన వారెంతో మంది ఉన్నారు. యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇలా ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో స్థిరపడడానికి చిరంజీవినే వీరందరికీ ఇన్స్పిరేషన్. అందుకే నేటి జనరేషన్ యూత్ కి కూడా మెగాస్టార్ అంటే ఓ స్ఫూర్తి. ఈ ఇయర్ మెగా ఫ్యామిలీకి బాగా అచ్చొచ్చింది అని చెప్పొచ్చు. ఈ ఇయర్ మెగా ఫ్యామిలీకి ఎందుకంత స్పెషలో ఈ స్టోరీలో చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవికి 2024 వెరీ స్పెషల్. ఆయనకే కాదు, ఆయన అభిమానులకి సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. రిపబ్లిక్ డే రోజు భారత కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల్ని ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని చిరంజీవికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులకి ఎంపిక చేసింది. రీసెంట్ గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి మెగాస్టార్ పేరు నమోదైంది. గిన్నీస్ గౌరవం మెగాస్టార్ ని వెతుక్కుంటూ మరీ వచ్చింది. రీసెంట్ గా ఐఫా కూడా చిరు ఖాతాలో చేరింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ 2024 పురస్కారాల్లో ప్రతిష్టాత్మకమైన అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమాకు గాను చిరంజీవికి గౌరవం దక్కింది. ఒకే ఇయర్ లో ఇలా ఇన్ని వేదికలపై మెగాస్టార్ కనిపించడం ఇదే తొలిసారి. చిరంజీవి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కించుకున్నారు. మెగాస్టార్ గతంలో కూడా మరెన్నో అవార్డులు, అంతర్జాతీయ స్థాయిలోనూ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 2006 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయనకి పద్మభూషణ్ అవార్డు దక్కింది. దీంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు 1987లో స్వయం కృషి, 1992లో ఆపద్ బాంధవుడు, 2002లో ఇందిరా మూవీస్ కి ఉత్తమ నటుడిగా మెగాస్టార్ నంది అవార్డులని అందుకున్నారు. అలాగే శుభలేఖ, విజేత, ఆపద్ బాంధవుడు, ముఠామేస్త్రి, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలకు ఆయన ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులని అందుకున్నారు చిరు. ఇవే కాకుండా 2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరియర్ పేరిట చిరంజీవికి ఓ స్పెషల్ అవార్డు దక్కింది. ఇది ఫిలింఫేర్ అవార్డులో భాగంగా ఆయన అందుకున్నారు. అలాగే 2010లో ఆయనకి ఫిలింఫేర్ తరపున లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా పొందారు. మరోవైపు తెలుగు సినిమా రంగానికి చిరు చేసిన సేవలకి గాను ఆయనకి 2016లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరుకి ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేసింది. మొత్తానికి మెగాస్టార్ ఓ చరిత్ర సృష్టించారనే చెప్పొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తైతే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా సాధించిన విజయం మెగాస్టార్ ని ఎంతో గొప్ప సంతోషానికి గురిచేసింది. అందుకే తన తమ్ముడు గెలిచాక ఇంటికి వస్తే ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయారు. ఏపీలో జనసేన కూటమి ఏర్పాటు చేసి పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేటు నమోదు చేశారు. పవన్ ఎమ్మెల్యేగా గెలవడం దేశం మొత్తం తన వైపు చూసేలా చేశారు. ప్రెజెంట్ డిప్యూటీ సీఎం అవడం మెగా ఫ్యామిలీకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఓ రకంగా తమ్ముడు పవన్ విషయంలోనూ 2024 కలిసొచ్చిన ఏడాదిగా చెప్పొచ్చు. ఇలా మొత్తంగా మెగా ఫ్యామిలీకే కాదు, మెగా అభిమానులకి కూడా సంతోషాన్ని 2024 ఇయర్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు.